హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు AswiniDas కిచెన్. నేను అశ్విని. ఈరోజు నేను మీకు బోండాని 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఉంటాయి. మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకి చేసుకున్నాము. చాలా ఇష్టంగా తిన్నారు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 కప్పుల వరకు ఇడ్లీ పిండిని యాడ్ చేస్తున్నాను. ఇది పుల్లటి ఇడ్లీ పిండి అయితే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా ఇడ్లీ పిండిని వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండి వేస్తున్నాను. 2 కప్పుల ఇడ్లీ పిండి తీసుకుంటే 1 కప్పు మైదా పిండి వేసుకోవచ్చు. అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వంట సోడా. ఇలా అన్నిటినీ కూడా వేసుకొని జస్ట్ ఒక్కసారి ఇలా కలిపేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కరివేపాకు, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇలా అన్నిటినీ కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు. 2 కప్పుల ఇడ్లీ పిండి తీసుకుంటే 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకూడదు. వాటర్ ఎక్కువగా వేసినట్టయితే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తాయి. సో జస్ట్ మనకి ఇలా పట్టుకుంటే బోండా కన్సిస్టెన్సీ ఉండాలి. చూస్తున్నా కదా, ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. నేనైతే జస్ట్ ఒక 2 స్పూన్స్ మాత్రమే వాటర్ అనేది యాడ్ చేశాను. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఈ లోపుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలి. సో చూస్తున్నా కదా, ఆయిల్ అనేది ఇలా బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మీరు బోండా అనేది వేసుకోవాలి. ఇలా కొద్దిగా తీసుకుంటూ చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి చేయికి సెగ తగులుతుంది. అందుకే మీరు వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేసుకోండి. అన్నిటినీ వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్ అనేది అస్సలు పీల్చవండి. చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు చూస్తేనే తెలుస్తుంది. చూడండి, ఆయిల్ అనేది అస్సలు అబ్జర్వ్ చేసుకోవు. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా మంచి రంగు వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో 5 to 6 మినిట్స్ కి మనకు కలర్ అనేది చక్కగా వస్తుంది. సో ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు హై ఫ్లేమ్ లో పెట్టేసుకుంటే ఇంకా మంచి కలర్ వస్తుంది. ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా ఏం అబ్జర్వ్ చేసుకోవండి. చాలా తక్కువ ఆయిల్ ని పీల్చుకుంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్స్ లోకి సర్వ్ చేసుకోండి. ఇలానే నేను మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి కాంబినేషన్ గా పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది. సో ఉట్టివే తినడానికి కూడా ఇష్టపడతారు పిల్లలైతే. నేనైతే ఉట్టివే తినేసాను. పల్లీ చట్నీ ఉంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉండే బోండా మనకు జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ లోనే ప్రిపేర్ అయిపోయాయి. యాక్చువల్ గా నేను ఒక మెనూ ప్లాన్ చేశానండి, ఇడ్లీ, వడ, సాంబార్, చట్నీ. సో దాంట్లో ఇడ్లీ చేసినప్పుడు కొద్దిగా పిండి అనేది మిగిలిందనమాట. అందుకే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకి ఈ బోండా అనేది ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు ఆ వీడియో తొందరలోనే వస్తుంది. సో మిస్ కాకుండా చూడండి. చాలా సింపుల్ గా హోటల్ స్టైల్ ఇడ్లీ, వడ, సాంబార్ అనేది ప్రిపేర్ చేశాను. సో ఈ వీక్ లో పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను. సో ఇలా అన్నిటినీ కూడా ప్లేట్స్ లోకి సర్వ్ చేసేసుకొని పక్కన పల్లీ పచ్చడితో తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనకు కూడా ఒక రోజు బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. మీరు ఫ్రెష్ ఇడ్లీ పిండి కనుక యూజ్ చేసినట్టయితే 2 స్పూన్స్ వరకు పెరుగును యాడ్ చేసుకోండి. పులిసిన పిండికి అయితే పెరుగు యాడ్ చేసే అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.